ఆయన మాట చెప్తారు మళ్ళీ చెప్పండి సార్. మీరు అలాంటి బాగుంది మళ్ళీ చిరంజీవి గారు అప్పట్లో చెప్పండి చెప్పండి సార్. అయ్యో పర్లేదండి. రాబోయే రేపు జరిగే మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి పూజ చేయడానికి వచ్చారండి మొత్తం అందరూ. జై పవన్ కళ్యాణ్ చెప్పాలి గట్టిగా గట్టిగా జై పవన్ కళ్యాణ్. బోల్ మంచి వస్తుంది. చెప్పు జై పవన్ కళ్యాణ్. మీరు కూడా చెప్పండి జై పవన్ కళ్యాణ్. జై జనసేన జై పవన్ కళ్యాణ్. రేపు అరకు పాడేరు దగ్గర జరిగే మీట్ ఒకటి దిగ్విజయంగా జరగాలని మొత్తం చాలా మంది వస్తున్నారండి. అవ్వాలంటే అప్పుడు సూర్యుడు దేవుడి గురించి చెప్పండి మాకు. దేవుడి గురించి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర ఆంజనేయ స్వామి అంటే అండి సూర్యుడి యొక్క కుమార్తె విడి. ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకున్నారు. విద్య పూర్తయిపోయిన తర్వాత మొత్తం విద్య చెప్పాలంటే సూర్యుడికి ఈయనకి వివాహం కాకపోతే చెప్తానికి అర్హత లేదండి. అందు గురించి సూర్యుడి యొక్క కుమార్తెని సువర్చలాదేవిని ఇచ్చి వివాహం చేసి పూర్తి విద్యను చెప్పి ఈయన భవిష్యత్తు బ్రహ్మ. మీకు అర్థమైందా? భవిష్యత్తు బ్రహ్మ అంటే ఒక సూర్యుడి యొక్క తేజస్సు అంతా సంవత్సర రూపంలో ఆంజనేయ స్వామి పక్కన కూర్చోబెట్టారు. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి 4 పైన బ్రహ్మ సరస్వతీదేవిని ఉంచుకున్నాడు. ఫైనాన్స్గా లక్ష్మీదేవిని హృదయంలో విష్ణుమూర్తి పెట్టుకున్నాడు. అలాగే లయకారకుడు కాబట్టి సగం శరీరాన్ని ఆదిశక్తిని శరీరంలో ఉంచుకుంటేనే కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో పార్వతీదేవిని సగం శరీరంలో ఉంచుకుని కార్యక్రమాలు ఆయనే చేస్తున్నాడు. అలాగే ఈ భవిష్య బ్రహ్మ మనకి ఏ కార్యక్రమం చేయాలన్నా సూర్యుడి యొక్క శక్తి ఉండాలి కాబట్టి సువర్చల అనేటువంటి ఆ వర్చస్సుని సూర్యుడి పక్కనే ఆంజనేయ పక్కనే ఏర్పాటు చేశారండి. దంపతయుక్తంగా అరటి తోటలో ఆంజనేయ స్వామిని పూజ చేస్తే బయట చేసిన దానికంట 1 రెట్లు ఫలితం ఉంటుందండి. ఇక్కడ అరటి మొక్కలు అయితే ఆయనకి ఇక్కడ హనుమత్ వ్రతం ఆంజనేయ స్వామి సువత్సలాదేవితో సహా అండి. ఇక్కడ అండి అరటి తోట. ఈ అరటి తోటలో కళ్యాణం చేస్తారంటండి.
సుభద్ర సమేతంగా ఒంటి వాహనంలో సంచరిస్తుంటాడు గంగమాదన పర్వతం. ఆయనకి అరటి పళ్ళన్నా, అరటి ఆకులన్నా, అరటి తోటన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఇక్కడ అరటి పువ్వులతోటి 1,00,000 పువ్వులతోటి సంవత్సరానికి ఒకసారి చేస్తామండి. అంటే పెద్ద పువ్వులు కాదు, ఆ పువ్వులు చుట్ట కొట్టేస్తారు కదా, ఆ పువ్వులను విడదీసి ఆ పువ్వులతో చేస్తాం. అలాగే 1,00,000 మారేడు, 1,00,000 తులసి, పుష్పార్చనలు స్వామివారికి విశేషంగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంకేదంటే ఇక్కడ ఎవరైనా ఖమ్మం నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారండి. స్వామివారి దగ్గర బాగా దగ్గర పెడతాం. ఏమో పెట్టదు సిటీగా Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.